హాయ్ అండి. వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. మేము రీసెంట్‌గా రాజమండ్రిలో ఒక ఎగ్జిబిషన్‌కి వెళ్ళామనమాట. అది మొత్తం ఫర్నిచర్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఒకే చోటన ఎగ్జిబిషన్ కింద పెట్టారు. ఫర్నిచర్ అని, తినేదని, హోమ్ డెకర్ అని, హోమ్ ఫర్నిచర్ అని అన్నీ ఇంకా. ఇక్కడి నుంచే స్టార్ట్. ఫస్ట్ ఇక్కడ ఇదంతా పాలరాయితో అనమాట. చాలా బాగున్నాయి ఒక్కొక్కటి. కాస్ట్ కూడా అలానే ఉందిలే. కానీ ఫస్టే అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఫర్నిచర్ కూడా చాలా బాగున్నాయి. పెద్ద రాయల్ ఫ్యామిలీలో ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి ఒక్కొక్కటి చూడడానికి అసలు. సోఫాస్ అని, బెడ్ అని, ఇంకా అలాగే డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ అని, హోమ్ ఫర్నిచర్ గార్డెన్లో వేసుకునేవని, ఇవన్నీ అవే ఫర్నిచరే. ఒక్కొక్కటి చూస్తుంటే అసలు తీసుకోవాలనిపిస్తుంది కానీ అసలు ఎంత కాస్ట్ ఒక్కొక్కటి. కనీసం ఆ సోఫా 1,00,000 దాటి ఉంటుంది. ఇలా విగ్రహాలని, స్టాట్యూస్ అని, డిఫరెంట్ డిఫరెంట్ హోమ్ డెకర్స్ అంటే పెద్ద హౌసెస్లో ఉంటాయి కదా, పెయింటింగ్స్ అని, డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్యూస్. మళ్ళీ అన్నీ ఒకేలాగా లేవు. ఒకటి పెయింటింగ్ అంటే ఒకటేమో లైటింగ్తో, ఒకటేమో అదే ఆర్టిఫిషియల్ వాటిలతో ఉంటాయి కదా అలా. ఇలా ఇది మొత్తం వుడెన్ ఉందన్నమాట. ఇది శివుడిది. ఇది కూడా ఒకటే. బయట గార్డెన్లో వేసుకుంటాం కదా అలా సెట్, అది కూడా అమ్మేస్తున్నారు అలాగా. అలా పాక కింద ఉంటుంది, కిందేమో అలా కూర్చుండానికి ఉంటుంది. ఇదేమో పాతకాలం చెక్క వుడెన్ డైనింగ్ టేబుల్ లాగా అలా వుడెన్ ఇవే. మళ్ళీ ఇవేమో మెటల్తో హోమ్ డెకర్, బ్యాక్గ్రౌండ్ ట్రీస్ అని, పిక్చర్స్ అని, అదేమో రాధాకృష్ణుడు. ఇంకా చైర్స్ ఉన్నాయి. ఇదైతే వాటర్ ఫ్లోస్ ఇంట్లో పెట్టుకుంటారు కదా సైడ్, వాటర్ ఫ్లో అయ్యి లైటింగ్ సెటప్స్ అవన్నీ ఉంటాయి. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు రకరకాలవి అనమాట. ఇంకా ప్రతిదీ A to Z అన్నీ ఉన్నాయి. తినే ఫుడ్ ఏంటి, వాళ్ళ స్టేట్స్లో ఏమేమి స్పెషల్, థాయిలాండ్, బ్యాంకాక్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్. ఇదేమో క్లే ఆర్ట్ అంట. ఇది మొత్తం పెయింట్ కూడా డిఫరెంట్. ఇదంతా వాటర్ ఫాల్స్ టైపే. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పెయింటింగే. అది కూడా రూమ్స్లో గట్టా పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద హౌస్లో అయితే బాగుంటుంది, ఖాళీగా ఉంటుంది కాబట్టి. అలాగే ఒక్కొక్క పిక్చర్ ఒక్కో మోడల్లో. అలాగే టైల్స్ మీద నేమ్ బోర్డ్స్ ఉంటాయి అటువంటివి. ఇవి కూడా ఒక రకమైన పెయింటింగ్సే. మా ముందు ఒక్కొక్కరు కొనుక్కున్నారు కూడా చూసాము. ఇవి కూడా మెటల్లో డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇదంతా మెటల్. ఇది ఉయ్యాల ఫర్నిచర్ కింద. మా ముందు ఒకరు కొనుక్కున్నా చూసాం. ఇదిగో చైర్ అని చెప్పాను కదా, మెటల్ చైర్. ఇది కింద ఉంది, ఇదే చైర్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హోమ్ డెకర్. ఇది కూడా ఆర్టిఫిషియల్ వాటితోనే చేశారు. ఇవి టైల్స్ అనమాట. ఇది నేమ్ బోర్డు కింద చేయించుకుని పెట్టించుకుంటున్నారు. మనకు కావాల్సిన నేము, డిజైను పెట్టి ఒక ఫ్రేమ్ కింద పెట్టి అది నేమ్ బోర్డు అంటారు కదా అలాగా. ఇవన్నీ హోమ్ డెకర్సే. కానీ చాలా చూడడానికి ఉంది. అంత దూరం వెళ్ళకపోయినా మన దగ్గరికి అన్నీ తీసుకొచ్చి చూపించినట్టు చాలా బాగుంది. ఇందులోనే క్లాక్ వచ్చింది చూడండి ఆ డిజైన్లో. అది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారులే. కాస్ట్ మాత్రం అసలు మనం తట్టుకోలేములే, చాలా కాస్ట్. కొనగలే వాళ్ళు అయితే కొనేస్తారు. కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ దగ్గర డిఫరెంట్గా ఉండే ఫర్నిచరు. మసాజ్ అంటారు అవి, వెజిటేబుల్ కట్టర్స్, ఇంకా ఒక చోటన చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అని, ఇలాగా లేడీస్కి ఉపయోగపడేవి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, అవన్నీ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఇవి. మళ్ళీ నెక్కకి వేసుకునేలా కోట్లా ఉంది, అవి కూడా. మొత్తం ఇది మొత్తం స్టోన్స్ వర్క్ మొత్తం. కనీసం ఒక్కొక్కటి 800 నుంచి స్టార్ట్. ఇవి కింద వేసుకునే మ్యాట్లో కూడా మగ్గం వర్క్ టైప్, పూసల టైప్ చేశారు. ఇవి చిన్న చిన్న క్యూట్ బొమ్మలు అనమాట. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ బొమ్మలే, అదొక టైప్. ఇలా ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్గా. కానీ కాస్ట్ మాత్రం మనకి ఇది సస్ట్లో 10 రూపాయలకి వస్తే ఇక్కడ మాత్రం 250, 150 అలా ఉన్నాయి. కీ చైన్తో సహా చాలా కాస్ట్ ఉన్నాయి. స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. ఇవేమో స్వీట్స్, వాళ్ళ సైడ్ ఉండే స్పెషల్ స్వీట్స్ అని, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అసలు చూడడానికి కొంచెం ఫర్నిచర్ దగ్గర ఫ్రీగానే ఉంది, కానీ ఇక్కడ షాప్స్ వచ్చే వరకు అయితే ఎంత అంటే కుక్కుపోయి జనం ఎలా పడితే అలా ఉన్నారు. ఇవన్నీ డిఫరెంట్ సీడ్స్, ఆయిల్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది. జ్యువెలరీ అయితే గోల్డ్ షేడ్లో ఉండే జ్యువెలరీ కూడా ఉంది. అది మాత్రం
గోల్డ్ అంటే నమ్మేస్తారు అలా ఉన్నాయి, కానీ మళ్ళీ చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. ఇదేమో థాయిలాండ్ అంట. ఇవి కూడా మొత్తం హెయిర్కి క్లిప్స్, హెయిర్ అదే పోనీ అని, విగ్స్ అని, ఇవేమో హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా జ్యువెలరీ. ఆ జనం చూసారా ఎలా ఉన్నారో, అసలు అంత జనం అసలు ఖాళీయే లేదు. ఇదొక ఫంక్షన్ హాల్లో అనమాట. రాజమండ్రిలో చాలా ఫేమస్ ఫంక్షన్ హాల్ అనమాట ఇదంతా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఆన్ బిలో ప్లీజ్.